అంటే నాకు ప్రాథమికంగా టీటీడీ ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు. అది నేను ప్రజలందరిలో ఉంది. ఇది ఎందుకు ఉందనేది గత 2-3 వారాలుగా నేను వింటా ఉన్నాను. దిస్ విల్ బి కరెక్టెడ్. అది ఎందుకుందో నేను ఇలా కూర్చొని మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను. కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు, మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్. మేము బాధ్యత తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే, వీఆర్ నాట్ ఎస్కేపింగ్. వీ విల్ మేక్ ష్యూర్ whoever is responsible, stern action will be taken on them. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నియమించిన ఐఏఎస్ వీరబ్రహ్మ కానీ, గౌతమి కానీ, అలాగే మున్సిపాలిటీ ఇంకా కీలక పాత్రలోనే ఉండడం వల్ల కూడా ఇంకా కీలక పాత్రలో ఉంటున్నారు, కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో ఇది చాలా లోతుగా జరగాలి. వన్ ఆస్పెక్ట్ ఇస్, ఒక సంఘటన ఏంటంటే వాస్ ఇట్ డన్ ఇట్ ఆన్ పర్పస్. ఇది కావాలి ఉద్దేశపూర్వకంగా చేశారా, ఆ కోణం కూడా చూడాలి. ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి. ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం, నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా. ఇంత సజావుగా మాట్లాడుతుందంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు. ఇస్ ఇట్ డన్ ఆన్ పర్పస్? దెన్ ఐ డోంట్, ఐ హావ్ టు లుక్ ఇంటూ ఇట్. I'll convey to DGP garu. And especially when a disaster happens, the first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into. And there are police who stood out. There are police who didn't stand up, who didn't take responsibility. Investigation is the Honorable Chief Minister is looking into it. This is my first response. పోలీసుల తీరు మారలేదు. పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనేది నేను ఇప్పుడే చూశాను. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను. డీజీపీ గారు కూడా చూస్తూ ఉండొచ్చు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చూస్తూ ఉండొచ్చు. ఎంత కాంప్లిసెంట్గా ఉంది, ఎంత ఉదాసీనత చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు ఉందనేది కూడా చూడాల్సింది. ఆ యాంగిల్ కూడా మేము చూస్తాం. That's what I had said. I said we are not escaping. We are not finding shortcuts. Mistake had happened, and we take complete responsibility. So the problem is TTD is known for its crowd management. In all these decades, it never happened. How come only this time? This is what we are doing. This is what we are addressing. We are also looking at any conspiracy theory angle is there. That is one aspect of it. But basically, we are taking complete responsibility, and for each of us, like whatever the compensation, whatever the ex-gratia should be given, and that is one part. It's not about when certain things happen. It is not about ex-gratia. It's not about compensation. That will be followed. But more than that is, we are there in your pain. We are concerned about it. And from VIP-centric darshans to every temple in India, as the Honorable Vice President said, every temple should become from VIP focus to centric to common man focus. That's what we are looking at. Thank you.